ఏవండి ఈ రోజున్న యవ్వనస్తుని చూస్తుంటే ఏ యవ్వనస్తుని చూసినా కానీ ఈడ మంచోడండి అని మనం సర్టిఫై చేయగలమా? ఎందుకు? ఆడ హెయిర్ స్టైల్ చూడగానే తెలిసిపోద్దండి ఈడ పెద్ద పోకిరి అని. ఎందుకు? ఏ ఒక్కడి హెయిర్ స్టైల్ బాగుంది? ఎవరిదైనా హెయిర్ స్టైల్ బాగుందా? అస్సలు ఏంట్రా అంటే ఏంటేంటో చెప్తుంటాడు. వాటికి పేర్లు మనకి ఏమన్నా మనకు తెలియదు, మనకు నోరు తిరగవు. ఆ స్టైల్ ఏంట్రా? అదేంటో ఒక పద్ధతిగా చేసుకోవచ్చు కదా. లేదు 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 ఏంటో ఈ స్టైల్ అన్నీ దగ్గరికి అయిపోతాయి, మధ్యలో మాత్రం ఇలా పైన కోడి పుంజు పైన ఏమంటే ఉంటే చూసారా, అలా లేచిపోతుంటుంది పైన. ఏమంటాడు దానికి? స్పైసీ అని పేరు పెడతాడు దానికి ఏంటంటే అది స్పైసా. ఆ కొబ్బరికాయ చూడండి, మొత్తం పీచని తీసిన తర్వాత ఆ పైన ఇలా పొడుగ్గా ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. దానికి స్పైసీ అంటే పేరు. ఎవడో పనికి మాలిన వాడు చేశాడురా. నువ్వు క్రైస్తవుడే కదా, బైబిల్ పట్టుకునేవాడు కదా, మీ అమ్మ నాన్న ప్రార్థనకి వెళ్తారు కదా, నువ్వు ఆరాధనకి వెళ్ళేవాడు కదా, అది ఏ స్టైల్? అది ప్యాంట్ వేసుకొని వస్తాడు ఒకటి, ప్యాంట్ నిండా రంధ్రాలే, చినిగిపోయిన ప్యాంట్లు. ఒకప్పుడు అంటే చినిగిపోతే కుట్టుకొని వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, చాలా సిగ్గుపడేవాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకోవాలంటే. ఇప్పుడు చినిగిపోయిన వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇదేం ప్రపంచమో తెలియట్లేదండి. ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు. ఒళ్ళుకు చక్కగా కనబడకుండా కప్పుకునే బట్టల కంటే ఒళ్ళంతా కనిపించే బట్టలకే రేట్ ఎక్కువ. మరలా ఇప్పుడు అవి అమ్ముతుంటారండి. షాపింగ్లోకి వెళ్ళి చూస్తుంటే ఏంటి ఈ బట్టలు కూడా అమ్ముతున్నారా? చినిగిపోయిన బట్టలు ఏంటి? చినిగిపోయిన ఈ బట్టలు కాస్ట్ పట్టుకొని చూస్తే మళ్ళీ రేటు మిగతా బట్టల కంటే వీటికే కాస్ట్ ఎక్కువ. ఏంటో అర్థం కాదు. ఎటు వెళ్ళిపోతుందో. పోటీలు ఒకప్పుడు కప్పుకున్నారు, ఇప్పుడు చినిగిన వరకు వచ్చారు. రేపొద్దున ఇవి కూడా ఉంటాయో ఉండవో. ఇంకా బట్టలు అంటే అది ఏంటంటే అది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. క్రైస్తవులుగా మనకు తగునా అది?